మొత్తానికి వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. వంశీని నిందితుడిగా ఉన్న కేసులో పీటీ వారెంట్స్ సిద్ధం చేస్తున్నారు పోలీసులు. నూజివీడు గన్నవరం కోర్టులో పీటీ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే వంశీ ఏ కేసులో అయితే నిందితుడిగా ఉన్నాడో ఆ కేసులపైన పర్టికులర్గా కృష్ణా జిల్లా పోలీసులు అయితే దృష్టి కేంద్రీకరించారు. గన్నవరం ఎలైట్ హోటల్ వద్ద జరిగిన దాడికి సంబంధించిన కేసు కూడా నమోదు చేశారు. దీంతో పాటు హనుమాన్ జంక్షన్లో షాపుల వద్ద జరిగిన దాడికి సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వంశీ విషయంలో ఎన్నికల సమయంలో జరిగిన కేసుల్లో కూడా వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి అంశంలో కాస్త పోలీసులు అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అటు హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేతకు సంబంధించి కూడా వంశీని నిందితుడిగా చేర్చారు పోలీసులు. మొత్తానికైతే పీటీ వారెంట్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా పోలీసులు అయితే వల్లభనేని వంశీ విషయంలో కాస్త సీరియస్గానే ముందుకు వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపైన కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో షాపుల కూల్చివేత కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో జరిగిన కేసులోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. సో నిందితుడిగా ఉన్న అన్ని కేసులకు సంబంధించి పీటీ వారెంట్ సిద్ధం చేస్తున్నారు పోలీసులు. నూజివీడు గన్నవరం కోర్టులో పీటీ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వల్లభనేని వంశీకి సంబంధించిన కేసుల దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసులు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఏవైతే వల్లభనేని వంశీ పైన కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు వాటి మీద కాన్సన్ట్రేట్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి గతంలో నమోదైన కేసులు ప్రస్తుతము ఆ కేసుల పురోగతితో పాటు నూజివీడు గన్నవరం కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఆ ప్రాంతాల పోలీస్ స్టేషన్ లో ఏవే కేసులు నమోదయ్యాయి, అప్పటి గన్నవరం టీడీపీ కార్యాలయం పైన హోటల్ సమీపంలో జరిగిన దాడికి సంబంధించి వంశీతో పాటు ఎవరెవరు ఉన్నారు ఈ అంశాలపైన కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే దర్యాప్తులో భాగంగానే కొన్ని కీలకమైన అంశాలు, అదేవిధంగా పాత కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పాత కేసులకు సంబంధించిన అంశాలలో పీటీ వారెంట్ కూడా తీసుకునేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. రేపు ఎల్లుండిలో పీటీ వారెంట్ కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి వల్లభనేని వంశీ కేసు ప్రస్తుతం ఏవైతే ఈ రోజు సత్యవర్ధన్ చేత 164 స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తున్నారో అనంతరం ఇతర కేసుల అంశాలపైన కూడా ప్రత్యేకంగా పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక వంశీ పైన నమోదైన తాజా కేసుకు సంబంధించి కూడా సాంకేతిక పరంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు అంశాలకి సంబంధించి అటు సెల్ ఫోన్ ఆధారిత దర్యాప్తుతో పాటు అటు కాల్ రికార్డ్ డేటా, అదేవిధంగా సీసీ విజువల్ ఫోటోకి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంబంధించి ప్రత్యేకంగా ఈ కోర్టు అంశానికి సంబంధించి తీసుకుంటే ఎన్నికల సమయంలో జరిగిన కేసులో కూడా వంశీకి నిందితుడిగా చేసే అవకాశం కనబడుతుంది. వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో అటు పీటీ వారెంట్ కూడా ప్రస్తుతం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.